15, 16 వచనాల్లోనికి మనం వెళ్ళిపోతే, మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడివి. సో దేవుడి యొక్క చిత్త ప్రకారం, దేవుడి యొక్క ఆలోచన ప్రకారం ఆ 4 దూతలు దుష్టమైనటువంటి ఆత్మలు, లేకపోతే దురాత్మలు, ఒక దైవికమైనటువంటి తీర్పు కొరకు మనుష్యులు ఎవరైతే దేవుడి మీద తిరుగుబాటు చేశారో వారిని చంపుట కొరకు దేవుడి చేత సిద్ధపరచబడ్డారు. గాడ్ ప్రిపేర్డ్ దోస్ ఈవిల్ స్పిరిట్స్ టు ఇంప్లిమెంట్ హిస్ జస్టిస్ ఆన్ ఈవిల్ పీపుల్, ఈవిల్ సిన్నర్స్. సో దేవుడు మంచి వారిని, చెడ్డవారిని కూడా ప్రిపేర్ చేసుకుంటాడు. మంచి దూతలను తన యొక్క సంకల్పపు నెరవేర్పు కొరకు ఎలా సిద్ధపరుస్తాడో అలాగే చెడ్డ దూతల్ని కూడా వాడుకుంటాడు అనమాట తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి. మనకి తెలుసు దేవుడు ఫరోను వాడుకున్నాడు, మనకు తెలుసు దేవుడు నెబుకద్నెజర్ని వాడుకున్నాడు, మనకు తెలుసు దేవుడు కోరేషును వాడుకున్నాడు, అండ్ మనకు తెలుసు దేవుడు హేరోదును వాడుకున్నాడు. వీరందరూ కూడా దేవుడి యొక్క ఆ నిత్యమైనటువంటి ప్రణాళికలో ఆయనకు వ్యతిరేకులే అయినప్పటికీ వారు కూడా దేవుడి చేత వాడబడ్డారు. మనం అనుకుంటాం కేవలం దేవుడు మంచివారిని వాడుకుంటాడు. అఫ్కోర్స్ మంచివారిని ఇష్టంతో వాడుకుంటాడు, చెడ్డవారిని కూడా తన చిత్తం కొరకే వాడుకుంటాడు. వారి యొక్క ఇష్టాన్ని జరగనివ్వడు, ఆయన చిత్తానికి వారు ఏదో రకంగా ఉపయోగపడేటట్టు చేస్తాడు. అండ్ ఈ 4 దూతలు కూడా ఒక టైం టేబుల్ ప్రకారము సిద్ధపరచబడ్డారు. దాని గురించి అక్కడ యోహానుకు తెలుపబడింది, ఆయన రాశాడు. ఆ సంవత్సరంలో, ఆ నెలలో, అదే దినము, అదే గంటకు. ఎంత ప్రిసైజ్గా అంటే ఎంత కరాఖండిగా దేవుడు వీరిని సిద్ధపరిచాడో చూడండి. వీరందరూ కూడా సమయానుసారంగా దేవుడి యొక్క ప్రజల్లో 3వ భాగాన్ని చంపేస్తారు. దీన్ని బట్టి దేవుడు సార్వభౌముడై ఉన్నాడు అంటే ఆయన యొక్క ఆలోచన ప్రకారమే ఆ సమస్తమును కూడా జరుగుతుంది. ఏది కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం మరి ఈ యొక్క ఘోరమైనటువంటి పరిణామాలు ప్రపంచంలో జరుగుతున్నాయి, అడవులు కాలిపోతున్నాయి, మరి ఈ యొక్క మండు టెండ ఉండాల్సినటువంటి సమయంలో స్నో పడుతోంది, సముద్రాలు ఉప్పొంగుతున్నాయి, ఐసు కరిగిపోతుంది, రోగాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, దేవుడు ఉన్నాడా అని చాలా మంది అనుకుంటారు. కాకపోతే దేవుడు సార్వభౌముడు, ఆయనకు అంతా తెలుసు. ఆయన వాటన్నింటినీ తన చిత్త ప్రకారం అనుమతించాడు, కాకపోతే నియంత్రిస్తాడు. ఆయన కంట్రోల్లోనే సమస్తం ఉంది.